మార్కెట్ల నేచర్ పైకి కిందకి పోవడం. మార్కెట్లు పైకి వెళ్ళినప్పుడు పోర్ట్ఫోలియో వాల్యూ కూడా పైకి వస్తుంది. మన పని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టెడ్ అయి ఉండడం. మాట అయితే నిజమే. మరి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్ కి సంబంధించిన అన్ని దస్తావేజులను శ్రద్ధగా చదవండి. వచ్చేసింది మీ కొత్త బిర్లా ఓపస్ పెయింట్. కొత్త ఇంటీరియర్ పెయింట్ నాట్ స్మార్ట్ అట్ ఆల్. అందరూ కొనేదే కొనండి. కొత్త బిర్లా ఓపస్ 10% పెయింట్ ఫ్రీగా ఇస్తుంది. చూడండి, ఎక్కువగా ఆలోచించకు. అందరూ పాతకాలం వద్దనే వదిలేయండి. మీరు ఎంచుకోండి కొత్త బిర్లా ఓపస్ పెయింట్స్. స్టార్ట్ ఆఫ్ ప్లేన్ బాల్ కొంచెం మళ్ళీ మూవ్ అయితే 2 బాల్స్ చూస్తున్నా డిసైడ్ చేస్తాడు. మరొకటి మా స్టెప్ అవుట్ అవ్వాలా, అవర్స్ పైన ఆడాలా, ఏంటి కదా. ఫస్ట్ ఓవర్ మనం చూసాము, క్లియర్ గా స్టంప్స్ అటాక్ చేసే ప్లాన్ షైన్ షాది స్వింగ్ కోసం చూశాడు. అదే కాకుండా మంచి స్వింగింగ్ యార్కర్స్ కూడా వేయడానికి ట్రై చేశారు. కానీ ఇండియన్ బ్యాట్స్మెన్ ఈక్వల్ టు ఇట్ గిల్ చాలా వాచ్ఫుల్ గా, కానీ బ్యూటిఫుల్ డిఫెన్స్ అక్కడ. రెస్పెక్ట్ ఇస్తున్నారా మైక్ న్యూ బాల్. సెకండ్ ఓవర్ ఏగా పర్లేదేమో. నెక్స్ట్ 4 balls ఒక బౌండరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి. ఇట్స్ టైం ఫీల్ క్లియర్ చేసి కవర్స్ పైన కొట్టాడు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అలాంటి రోల్ ఆడడం తెలిసి రోహిత్ శర్మ ఇన్స్టింక్ట్ విల్ టేక్ ఓవర్. అయిపోయింది ఆ 4 బాల్ తీసుకున్న టైం. కానీ సుమన్ కొద్దిగా బాల్ పడిన తర్వాత కూడా సీమ్ అవుతుంది, అంత ఈజీగా ఉండదు. తీసుకున్నాడు, అనుకున్న చోట వెళ్ళలేదు, అందుకనే మొహం పైన తిరగడం లేదు. మీరు చెప్పినట్టు రైట్ గా బాల్ సీన్ కూడా అయింది. కొట్టిన చోట బాల్ వెళ్ళలే, కానీ కావాల్సిన రిజల్ట్ అయితే వచ్చింది. డెఫినెట్లీ సుమన్, ఎందుకంటే ఎస్పెషల్లీ సీమ్ ఆడుతున్నప్పుడు ఇట్లాంటి పిచెస్ లో కొద్దిగా గ్రిప్ అవుతుంది. ఎందుకంటే ఎలివేటెడ్ సీమ్ కదా, కొద్దిగా గ్రిప్ అయి బాల్ మూవ్ అయింది. మనం ఫస్ట్ నుంచి కూడా చూసాం మార్నింగ్ పని వేసినప్పుడు. కొద్దిగా వాచ్ఫుల్ అయితే ఉంటారు. చాలా మంది బ్యాటర్స్ ఇవాళ బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడుతూ లేట్ అవుతారేమో. అది రోహిత్ శర్మకి బ్యాక్ బాల్. లుక్ ఎట్ దట్ ఇంటూ ద క్రౌడ్. అద్భుతమైన సిక్సర్ ఇదైతే. రాకెట్ అలా దూసుకొని వెళ్ళిపోయింది. అందరికీ నచ్చింది షాట్, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ ఫ్యామిలీకి కూడా. ఎక్స్ట్రాడనరీ షాట్. సో అదే మనం చూసాం. రోహిత్ శర్మకి అక్కడ వేయలేరు మీరు. ఎట్లా లైన్ కానీ లెంత్ కానీ మిస్ అయిందంటే ఆయన స్టాట్స్ లోనే ఉంటారు. చూడండి, బ్యూటిఫుల్ రిస్ట్ అయ్యి, ఎందుకంటే 2 చేతుల మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఆయనకి. ఆయన కోచ్ ఎట్లా పట్టుకొప్పించడం తెలియదు, కానీ దానివల్ల చూడండి ఇక్కడ ఈరోజు స్లైడ్ కష్టమే. స్లైడ్ కి పర్ఫెక్ట్ వెదర్. చూపించేసాం, నువ్వు కూడా దమ్ముంటే చూపించే.
పోతే ఎవరికి తెలియదు. గుడ్ సైన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఏదో అనుకున్నారో కుదరట్లేక చూడండి. ఆన్ ది పార్ట్ పీరియడ్ బాల్ కాస్త మూవ్ అయింది. లక్కీ బౌండరీ కాస్త చూస్తున్నారు గిల్ అంటే షాట్ ఆడుతున్నప్పుడు. లక్కీ పాకిస్తాన్ ఇక్కడ. పాకిస్తాన్ 30 కోట్ల మంది దేవుడిని ప్రార్థిస్తుంటే మన 150 కోట్ల మంది ప్రార్థిస్తున్నారు కదా, అప్పుడు కొద్దిగా ఆ బెనిఫిట్ ఆ లక్ ఫ్యాక్టర్ మనకు కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టుంది. ముందు భారత్లో పాకిస్తాన్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి తెలియదు, కానీ లేకపోతే బ్యాటర్ ఏదైతే ఉందో వాటి అలా తొక్కుకుంటారు సార్. రోహిత్ శర్మ ఫుల్ షాట్. ఇందాక రాయుడు అయితే చెప్పాడు తన గ్రిప్ వల్ల ఆటోమేటిక్ టాప్ హ్యాండ్ రెండు సపరేట్ గా పట్టుకుంటాడు కాబట్టి బ్రేక్ చేశాడు. అందుకని ఇలా పికప్ షాట్స్ కానీ హారిజాంటల్ బ్యాక్ షాట్స్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఆడుతూ ఉంటాడు. ఎక్సెప్షనల్ టాలెంట్ ఇది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నా పాయింట్ అయితే రాయుడు ఇద్దరు వస్తారు ఫుల్ అంటే రికీ పాంటింగ్ ఇంకా రోహిత్ శర్మ బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్. డెఫినెట్లీ సుమన్, పాంటింగ్ కూడా వెరీ వెరీ సిమిలర్ రిస్ట్ పొజిషన్స్ ఏదైతే త్రూ ద బాల్ వస్తాయో. సో రోహిత్ శర్మ ఏంటంటే మేబీ 6 hitting రోహిత్ శర్మ బెటర్.